సార్ 'పుష్ప' సినిమా రిలీజ్ అయింది. సో, ప్రెజెంట్ రాజేంద్ర ప్రసాద్ అండ్ అలాగే హీరో సిద్ధార్థ్ ఈ సినిమాని విమర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడారని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళ గురించి ట్రోలింగ్ జరుగుతుంది. అసలు రాజేంద్ర ప్రసాద్ గానీ, సిద్ధార్థ్ గానీ ఏం మాట్లాడారు సినిమా గురించి? ఏంటి పరిస్థితి? రాజేంద్ర ప్రసాద్ గారు లేటెస్ట్‌గా నిన్నే ఒక సినిమా ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ సినిమాలు, సినిమా హీరోలు, హీరో కథనాలు, కథల ప్రకారం కథల చుట్టూ తిరుగుతున్నటువంటి టాపిక్ తీసుకొని ఆయన మాట్లాడారు. నేను గతంలో చాలా సినిమాలు చేశాను మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వాడెవడో ఎర్రచందనం దొంగల దొంగ అంట, వాడు హీరో అంట అని మా టోన్లో మాట్లాడాడు. అది పుష్పాను ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారిని ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన తర్వాత మాట్లాడుతూ కూడా నేను చేశాను, అప్పులప్పారావు లేకపోతే కొన్ని సినిమాల పేర్లు చెప్పేసి వాళ్ళు హీరో అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడే సందర్భంలో పుష్ప టాపిక్ ఇండైరెక్ట్గా తెచ్చాడు అని చెప్పేసి ఈ సినిమా పుష్ప సినిమా అలానే అల్లు అర్జున్కి సంబంధించి అతను ఒక హీరోనా అనే టోన్లో మాట్లాడని చెప్పేసి చాలా ట్రోల్ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారిని. అలానే సిద్ధార్థ సంబంధించి మిస్ యూ అని చెప్పి సిద్ధార్థ లేటెస్ట్ సినిమా ఒకటి ఉంది, అది రిలీజ్కి ఉంది. రిలీజ్కి ప్రమోషన్లో పాల్గొంటున్నారు, ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప టాపిక్ వచ్చింది, పాట్నాలో జరిగిన ఈవెంట్ టాపిక్ వచ్చింది, ఆ క్రౌడ్ ఎక్కువ రావటము దానికి సంబంధించిన టాపిక్ వచ్చింది. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ లైటర్ వేలో మాట్లాడాడు బాగా అని చెప్పేసి చాలా తక్కువ చేసి మాట్లాడారు పుష్ప ఈవెంట్ని. ఇప్పుడు జేసీబీ వర్క్ చేస్తున్నా కానీ వేల మంది జనాలు వచ్చి చూస్తారు అన్న యాంగిల్లో మాట్లాడారు అని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించి క్రేజ్ని అలానే పుష్ప క్రేజ్ని తక్కువ మాట్లాడని చెప్పేసి సిద్ధార్థని ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏంటంటే గతంలో కూడా స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన అతనికి నేషనల్ అవార్డు ఇస్తారా అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ సినిమా కంటెంట్ ఏంటి, ఎందుకు ఇచ్చారు? స్మగ్లర్కి ఇచ్చారా? ఇవ్వలేదు నేషనల్ అవార్డు. అక్కడ నేషనల్ ఆ క్యారెక్టర్లో చేసిన యాక్టింగ్కి పర్ఫార్మెన్స్కి అవార్డు ఇచ్చారు. ఇక్కడ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ చేసిన ఒక స్మగ్లరు, అతని జీవితంలో పడ్డటువంటి ఎత్తుపల్లాలు, అతను ఏ విధంగా అతను అనుకున్న స్థాయికి చేరుకున్నాడు అనేది స్టోరీ ఈ రెండు పార్ట్లో చూశాను. మూడో పార్ట్లో ఏం చూపిస్తున్నారు, అతను ఏమైనా కథలో మార్పులు ఉన్నాయా, అతను ఎదిగిన తీరు చూసుకున్నట్టయితే ఒక దొంగగా ఒక స్మగ్లర్గా ఎదిగాడు, ఎదిగిన తర్వాత ఏం చేశాడు అనేది మూడో పార్ట్లో ఉంటుందేమో తెలీదు, అసలు స్టోరీ ఏంటో తెలీదు. ఇక్కడ చాలా రకాల డిబేట్లు జరుగుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు ఇండైరెక్ట్గా మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడినా అది అర్థమవుతుంది జనానికి అందరికీ కూడా. పుష్ప గురించి మాట్లాడారు, పుష్ప 2 గురించి మాట్లాడారని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. బట్ అతను మాట్లాడుతూ దాని ఒక్కతోనే ఆగాడా లేకపోతే వేరే సినిమాలు కంపేర్ చేస్తూ మాట్లాడాడు అనేది ఫుల్ స్పీచ్ వింటే అర్థమవుతుంది. అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారికి ట్రోల్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ మీరు చేసిన సినిమాలు ఏంటి, మీరు లేడీస్ ట్రైలర్లో మచ్చ అనుకుంటా ఆడవాళ్ళ ఈ డ్రెస్సులు తీస్తూ క్యారెక్టర్ చేసిన ఏంటి, లేడీస్ స్టైల్లో ఉన్నటువంటి మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి, ఇలా కొన్ని సినిమాలు అప్పులప్పరాలు చేసిన మీ క్యారెక్టర్ ఏంటి, ఇలా కొన్ని సినిమాలకి ప్రస్తావిస్తూ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని ట్రోల్ చేస్తున్నారు. విషయం ఏదైనప్పటికీ కూడా పుష్పకు సంబంధించి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది లైటర్ వేర్లో మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. సో సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమాని చూసి జనాలు నేర్చుకుంటారా, సినిమాల్లో అశ్లీలత వచ్చిందని ఒక టాపిక్ ఉంది, సినిమాలో నేర పూరిత సబ్జెక్టులు వస్తున్నాయని ఒక టాపిక్ ఉంది, సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టరైజేషన్ ఉండి దాన్ని లాస్ట్ 10 నిమిషాల్లో పాజిటివ్గా చూపిస్తే అంతటితో క్లోజ్ అయిపోతుందా, హీరో పాజిటివ్ అయిపోతారా అని ఒక టాపిక్. ఇలా రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. ఈ ఒపీనియన్స్ వస్తున్న తరుణంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడటం అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. అది కాకుండా పుష్ప సంబంధించి చూసుకున్నట్టయితే అది టాక్తో సంబంధం లేకుండా ఇండియా వైడ్ కలెక్షన్స్ అనేది 4 రోజుల్లో 829 కోట్లని, 900 కోట్లని, 1000 కోట్లకి వెళ్తుందని చెప్పేసి జనాలంతా కూడా సినిమా థియేటర్కి వెళ్ళి థియేటర్లో సినిమాలు చూస్తున్నారు. సో ఈ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్న తరుణంలోనే ఆయన కొన్ని సినిమాలు ప్రస్తావించడం జరిగింది. కల్కి సినిమా కానీ అతను చేసిన ఈ మధ్యకాలంలో ఏదో ఇంకొక సినిమాకి అవార్డు వచ్చిందని, ఇలా సినిమాలు వాటికి సంబంధించిన ప్రస్థానం హీరో క్యారెక్టరైజేషన్ గురించి అతను మాట్లాడాడు. ఈ మాట్లాడిన తరుణంలో ఈ వర్డ్ బయటకు రావడం అనేది చాలామంది హట్ అయ్యారు, దానిపైన ట్రోల్ జరుగుతుంది. సిద్ధార్థ కూడా ఇలా లైటర్ వేలో మాట్లాడటం అనేది ఇది కూడా ఒక పక్కన ఇది ట్రోల్ అవుతుంది. సో పుష్ప సంబంధించిన వివాదము అలానే రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ చుట్టూ తిరుగుతున్న వివాదం ఇది ఫైనల్గా. బట్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది నిర్మాతలకు కావాలి ప్రాక్టికల్గా చూసుకుంటే. బట్ సినిమా ప్రభావం సమాజంపైన ఎంత ఉంటుంది, సినిమాలను చూసే చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రేక్షకులు అనేది అదొక డిబేట్.
బాధ్యతాయుతంగా సినిమా రంగం సినిమాలు తీయాలి కదా అని చెప్పేసి అదొక డిబేట్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా అదొక డిబేట్ ఉందన్నమాట. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిబేట్లోకి వెళ్తే అది పెద్ద డిస్కషను, ఎప్పటికీ తగని డిస్కషన్ అనమాట. ఓకే. సో ప్రజెంట్ నడుస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ ఇష్యూ అయితే ఇది.